హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఏంటంటే మనం దోశ బ్యాటర్ తీసుకున్నాం కదా, దోశ బ్యాటర్తో రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. జనరల్గా ఏం చెప్తారంటే మైదా, తర్వాత సుజీ రవ్వ, తర్వాత బియ్యం పిండి కలిపి మిక్స్ చేస్తే మనకి రవ్వ దోశ వేసుకోవచ్చు అని చెప్తాం. జనరల్గా అలాగే చేసుకుంటాం కూడా. కానీ రీసెంట్గా నేను మామూలుగా చేస్తూ ఉండగా అర్థమైంది ఏంటంటే ఇలాగా దోశ పిండి మీరు ఎలా చేసుకున్నా సరే దోశ బ్యాటర్ ఎలా ఉన్నా పర్వాలేదు. మనం ఏం చేయాలంటే ఇలా వేసుకుని దానిలో ఒక రవ్వ సుజీ వేద్దాం. అంటే సుజీ రవ్వ అంటే తెలుసు కదా, ఉప్మా రవ్వ. ఒక కప్పు వేసుకుందాం, ఒక కప్పు రవ్వ వేసుకుంటే, లేకపోతే దీంతో 2 గరిటెలు వేద్దాం. ఎందుకు, మన దోశ పిండి 2 వంతులు ఉండాలి, మనం వేసుకునే రవ్వ 1 వంతు ఉండాలి. ఇది 2 కప్పులు ఉంది అని అనుకుంటే మనం 1 కప్పు కొలతకి రవ్వ వేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇది చాలా బాగా వస్తుంది, ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. వేసేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి. బాగా అంటే చాలా పలుచగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసాం కదా, సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఇవి ఇంకా మనం వాటర్ వేసి పలుచగా చెయ్యాలన్నమాట. వాటర్ వేసేసి పలుచగా చెయ్యాలి. అసలు ఎంత ఈజీ అంటే మీరు రవ్వ దోశ ఎంత ఫాస్ట్గా ఎంత టేస్టీగా ఎలా చేశారు అని ఆశ్చర్యపోతారు మీరు ఎవరికైనా ఈ రవ్వ దోశ వేస్తే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. మనం వెంటనే టైం ఏం తీసుకోక్కర్లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఈ స్టవ్ మీద అది చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి వేయిస్తాను. ఇది ఇలా వేసుకున్నాం కదా, దీన్ని పలుచగా చేసుకోవాలి, సాధ్యమైనంత పలుచగా. అంటే మనం రవ్వ దోశ కోసం ఎలాగైతే బ్యాటర్ పలుచగా కలుపుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. చాలా బాగా వస్తుంది. మీరు అంటే దోశ బ్యాటర్ ఎలా కలుపుకున్నా పర్వాలేదు. అంటే కొంతమంది 1 కప్పు మినపప్పు 2 కప్పులు బియ్యం వేస్తారు. కొంతమంది 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు 4 కప్పులు కూడా రైస్ వేస్తారు. కాకపోతే మొత్తానికి ఈ దోశ బ్యాటర్ తయారైన తర్వాత మనం రవ్వ వేసుకోవాలన్నమాట. అసలు ఒకసారి చెయ్యండి, మీకు ఎంత ఈజీ అవుతుంది, టేస్ట్గా ఉంటుంది కూడా. జనరల్గా మా ఇంట్లో గారెలు ఇడ్లీ బాగా ఇష్టపడతారు. ఇలా చేసిన తర్వాత రవ్వ దోశనే ఇష్టపడుతున్నారు. ఇలా పలచగా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూద్దాం. సరిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పుతో వేసుకుందాం, లేకపోతే గరిటెతో అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చెయ్యాలంటే ఇప్పుడు పచ్చడి కోసం చూడండి, పల్లీలు వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇప్పుడు దీనిలో ఫస్ట్ పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేద్దాం. అది ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. నేను జీలకర్ర ఉప్పు మాత్రమే వేసాను దీంట్లో. చూడండి, ఇంకా కూడా పలచగా కలుపుకోవచ్చు. మనం ఇలా పోసుకోవాలన్నమాట. ఎంత బాగా వస్తుందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకొని దానిపైన ఆయిల్ స్ప్రెడ్ చేసేద్దాం.
పలచగా కలుపుకుంటే ఇంకా పలచగా వస్తుంది అనమాట రవ్వ దోశ. చాలా అంటే చాలా పలచగా కలుపుకోవచ్చు. కలిపేసుకొని దీన్ని ఒక గ్లాస్తో పోస్తే, గ్లాస్తో కానీ చిన్న కూరగిన్నెతో కానీ పోస్తే బాగా వస్తుంది. నేను చూపిస్తాను. ఈ గిన్నెతో వేద్దాం ఈసారి. ఇప్పుడు ఇక్కడ పల్లీలు వేయించేసుకుంటున్నాం కదా, దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కొన్ని వేసుకుందాం. అంటే మనం దీనిలోకి మసాలా అదే కుర్మా కూడా చేసుకోవచ్చు. ఈ వేళకి నేను పల్లీ చట్నీ చేస్తాను. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను. చూడండి ఎలా వచ్చేస్తుందో. దోశ కూడా చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏం కష్టపడక్కర్ లేకుండానే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎలా వచ్చేస్తుందో. ఎంతో టేస్టీ రవ్వ దోశ రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఆనియన్ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ మాత్రమే కూడా కాల్చి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నేనైతే రెండు వైపులా కాలుస్తున్నాను. ఇది అయిపోయింది కదా చక్కగా. చూడండి ఎంత హోల్స్తో ఎలా వచ్చిందో కదా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది చిన్న కూరగిన్నెతో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పాను కదా. వేద్దాం. ఇప్పుడు పాన్ మాత్రం బాగా హీట్లో ఉండాలి. రవ్వ దోశకి పాన్ చాలా హీట్లో ఉండాలి. తర్వాత ఫస్ట్ సెంటర్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది చూడండి ఎంత పలచగా ఉండాలన్నమాట. మనకి రవ్వ దోశ అంటే ఎంత పలచగుంటే అంత బాగా వస్తుంది. ఇది దోశ బ్యాటర్లో మనం ఉప్మా రవ్వ కలిపాం. అంటే రవ్వ దోశ వేసుకోవడం రాని వాళ్ళకి ఇది చిట్కా బాగా పనిచేసింది. దాన్ని కలపకూడదు. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆనియన్ రవ్వ దోశకి ఇలాగ దోశ వేసేసిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు ఇలాగా స్ప్రెడ్ చేస్తే దాని మీద బాగుంటుంది అనమాట. ఆనియన్ రవ్వ దోశ ఇది. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆనియన్ రవ్వ దోశకి వేసి ఒక 3 నిమిషాలు అలాగా దోశ కాలిన తర్వాత అవసరమైతే రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని అలా ఫోల్డ్ చేసేసి కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. చాలా 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 బాగుంటుంది టేస్ట్. దోశ కాలిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేద్దాం. అంటే మొదటి దోశ 2 వైపులా కాల్చాను, కానీ దీన్ని ఒక సైడ్ ఆనియన్స్ వేసాం కాబట్టి ఒక సైడ్ మాత్రమే కాల్చి బాగా దాన్ని ఫోల్డ్ చేసుకుంటే ఆనియన్ రవ్వ దోశ రెడీ అవుతుంది. ఇది చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి నేను ఇక్కడ ప్లేట్లో అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
అయితే ఇంకా చట్నీ చేయలేదు కదా, చట్నీ కూడా చేసేసిన తర్వాత ఈ దోశలు చట్నీ కలిపి చూపిస్తాను. పల్లీ చట్నీ నేను ఇలా చేస్తానన్నమాట. పల్లీలు పచ్చిమిర్చి అలాగ డ్రైగా వేయించేసి, అంటే ఆయిల్ వేయకుండా వేయించేసి చక్కగా కాస్త ఉప్పు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో పల్లీ చట్నీ. ఒక్కొక్కసారి టమాటా వేస్తాను, ఒకసారి కొబ్బరి వేస్తాను, అలాగ ఒక్కొక్కసారి ఏమో పుట్నాలు వేస్తాను, కొంచెం కాంబినేషన్. ఈసారి వట్టిగానే చేశాను. ఆనియన్ రవ్వ దోశ, దాని కింద ప్లెయిన్ రవ్వ. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.